మిషన్ కాకతీయ పనులను మరింత స్పీడప్ చేసింది రాష్ట్ర సర్కార్. పైలాన్ రూపకల్పన ఖరారు చేసిన ప్రభుత్వం 47 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 46,000 చెరువుల పూడిక తీసేందుకు చర్యలు చేపట్టింది. చెరువుల పునరుద్ధరణను వేగంగా అమలు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మిషన్ కాకతీయను ప్రారంభించిన సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా 46,000కు పైగా చెరువులు ఉన్నట్లు గుర్తించింది. మొదటి విడతలో 9,500 చెరువులకు మరమ్మతులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 6 జిల్లాల్లోని 201 చెరువుల పునరుద్ధరణకు 67 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. చెరువుల పూడిక పనులు ఫాస్ట్ ట్రాక్ లో చేపట్టనుంది ప్రభుత్వం. ఆదిలాబాద్ జిల్లాలోని చెరువుల పునరుద్ధరణకు 5 కోట్ల 74 లక్షలను మంజూరు చేసింది. మెదక్ జిల్లాలోని చెరువుల పూడిక పనులకు 9 కోట్ల 70 లక్షలు, రంగారెడ్డి జిల్లాలోని చెరువుల మరమ్మతులకు 27 కోట్ల 44 లక్షలను మంజూరు చేసింది. కరీంనగర్ జిల్లాకు 4 కోట్ల 34 లక్షలు, వరంగల్ జిల్లాకు 5 కోట్ల 94 లక్షలు, నిజామాబాద్ జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు 14 కోట్ల 95 లక్షలను మంజూరు చేసింది సర్కార్. మిషన్ కాకతీయతో చేపట్టిన చెరువుల మరమ్మతు పనులు నెలాఖరులోగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది సర్కారు. పనులు పూర్తయిన వెంటనే నిధులు డ్రా చేసే అధికారాన్ని నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్లకు అప్పగించింది.